వెల్కమ్ టు రాజనీతి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ క్యాడర్కు నాయకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. మీరంతా అనవసర వివాదాలకి పోవద్దు, పొత్తు ధర్మాన్ని పాటించండి. పొత్తులో ఉన్న మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కూటమి ఆశయాన్ని కాపాడాలి. అంతర్గత విషయాలు, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు వీటన్నిటి మీద కూడా స్పందించొద్దని చెప్పి ఆయన క్యాడర్ను కోరారు. అలాగే మీ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా వెల్లడించొద్దు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, లేదంటే బహిరంగ ప్లాట్ఫామ్స్ మీద అని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలుపు, అది గెలుపు అనే కంటే కూడా వైసీపీ నిరంకుశ పాలన మీద ప్రజల తిరుగుబాటు. దాన్ని మీరు అర్థం చేసుకొని ప్రవర్తించండి అని చెప్పారు. ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోయింది. ఆయన అరాచకమైన పాలన కారణంగా భవిష్యత్తు లేకుండా పోయింది. సో అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ మేము గాడిలోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ యువతకు 25 ఏళ్ల బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంతో మేము పనిచేస్తున్నాం అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ బహిరంగ లేఖ ఎందుకు రాశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే, మొన్న మధ్య లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ప్రారంభించారు. యాక్చువల్గా కార్యకర్తలకు సంబంధం లేదు దాంతో. ముందుగా మహాసేన రాజేష్ గారు ఆయన మొదలుపెట్టారు. ఆ తర్వాత దాన్ని కడపలో శ్రీనివాసరెడ్డి గారు అందుకున్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇట్లా వరుసగా అందరూ ప్రకటనలు ఇచ్చారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని దావోస్ వెళ్ళటానికి ముందు. అయితే దీని మీద అప్పట్లోనే కొంతమంది ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వివాదం ఒకటి తీసుకొస్తున్నారు, ఇప్పుడు అవసరమా, కూటమి ప్రభుత్వం ఒక సమన్వయంతో మంచిగా పనిచేస్తూ ఉంది, అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ మీదకి ఎక్కిస్తున్న సమయంలో ఇలాంటివన్నీ ఎందుకు, పైగా వాళ్ళంతా కూటమిలో నాయకులంతా కూడా చాలా బాగా సమన్వయంతో పనిచేసుకుంటున్నారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని అంతా. అలాంటి సమయంలో ఇలాంటి డిమాండ్లు ఏంటన్న అభ్యంతరాలు వచ్చినాయి. జనసేన వైపు నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో విమర్శలు మొదలైనవి. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మేము కూడా రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని డిమాండ్ చేస్తాం, అప్పుడు మీకు ఎలా ఉంటుందని. దీని మీద సోషల్ మీడియాలో మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి రెండు వైపుల నుంచి వాదోపవాదాలు ఇలాంటివి జరిగినాయి. అయితే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు కావాలని వాళ్ళ ఉనికి కోసమో, లోకేష్ గారి మెప్పు కోసమో ఇలాంటి ప్రకటనలు చేశారన్న అభిప్రాయం వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఈ విషయాల మీద మాట్లాడొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కూటమి పార్టీల మధ్య పొరపచ్చాలు వచ్చే విధంగా ప్రవర్తించొద్దని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ గారు కూడా ఈ లేఖ రిలీజ్ చేశారు. కూటమి ఏర్పాటైనప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ క్యాడర్ ఆయన్ని సీఎంగా చూడాలని ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట సీఎం అని అంటాం. దానికి ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు ఇలాంటి నినాదాలు చేయటం కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరిగింది గతంలో. అలాగే అసెంబ్లీలో కూడా ఆయన చెప్పారు, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, సమర్థుడు, ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయన పదే చెప్తూ వచ్చారు. సో అలాంటి సమయంలో నాయకులంతా కూడా వాళ్ళందరి మధ్య ఒక స్పష్టమైన అవగాహన ఉంది, సమన్వయం ఉంది. కానీ ఈ క్యాడర్ స్థాయిలో చిన్న విషయాలకే ఊరికే పంతాలకు పోయి ఐక్యతను అనవసరంగా అది చిలికి గాలివానలాగా ఐక్యతను చెడగొట్టేదాకా వెళుతుందేమో అని రెండు పార్టీలు కూడా ముందుగానే మేల్కొని జాగ్రత్తగా వ్యవహరించినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసిన, లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేఖ రాసిన, ఇవన్నీ కూడా కూటమిని విజయవంతంగా ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉంచాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో వీళ్ళు లేఖలు రాశారనుకోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.